ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బిగ్ బాస్ లోపలికి వెళ్ళారా, సెలెక్ట్ కాకపోతే ఎందుకు బయటికి సెలెక్ట్ అయిపోయారన్న మాటలు బయటకు వచ్చాయి. ఇక ఎట్లా చెప్పాలి నీకు ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ హలో హాయ్ అండి అని ఇక బుడ్డ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ కథ ఇక అట్లా మరి ఏం కథ అంటే చాలా మటుకి షోస్లో నాగార్జున గారు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా తెలుగులో మాట్లాడాలని చెప్తారు. మీరు చూస్తేనేమో అసలు నా తెలుగే ప్రాబ్లం అయింది అంటున్నారు. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. ఇంతకుముందు సీజన్లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటూ లోపలికి వెళ్ళాడు. సమాజానికి సేవ చేసే గుణం ఉన్నోడు అన్నం వినాక చిత్రరేఖకుని కంచెలో కులుకులొరికిన కలిగివా, శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా, ప్రభాత గీతివా అని అమ్మాయిల తోగ పట్టుకొని తిరుగుతుండు. ఏంది కథ? గణేష్ ఒక్క నిమిషం ఆగు. చంద్ర, ఆయన అగ్ని పరీక్షలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నరసీదాతలా ఉన్నారు కదా, ఒకసారి పద ముందుకు పద చూద్దాం. గణేష్ ఒక్క నిమిషం ఆపు. మా ఊరు మందార మాల కిలకిల రాగాల జోల, చల్లనైన ఈ చిరుగాలులు మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు. ఊరిక సబ్బుగాడ ఇంటికాడ ఉండక ఊళ్ళో ఉండక వచ్చి పట్నంలో పడితే. నరసయ్య తాత ఏంటి ఇక్కడ ఉన్నారేంటి, రోడ్డు మీద పాటలు పాడుతున్నారేంటి? మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిపోయారండి, ఎక్కడ చూసినా ఫొటోస్ వస్తున్నాయి, మీరు ఇక్కడ ఉన్నారండి? మా నీ చెవులో పడ్డదా ఈ ముచ్చట? వామ్మో ఏముంది బీజ, ఏం చెప్పాలి? పొద్దుగాల పచ్చి పులుసుల పోసు పెట్టలేదు, పొద్దుకి బువ్వల నీసు పెట్టలేదు, ఆయన పంచాదే ఉంది. ఏం పంచాది? ఈ పంచాది పాట కాదు, అందరూ బిగ్ బాస్కి వెళ్తున్నారు అని చెప్పని అన్నారు, చాలా మంది కామన్ మెన్స్ తీసుకున్నారు అంటున్నారు, మీరు ఉన్నారు అనుకున్నారు, బయట ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, రోడ్డు మీద ఉన్నారండి. ఓ అమ్మా, ఇప్పుడు నీకు ఆ కథ చెప్పాలనా? అవును. ఇక మరి ఈ రోడ్డు మీద పట్టుకొని అడిగితే నేను ఏం చెప్పా? మనవరాలా ఆ సుమన్ టీవీ ఇక్కడే ఉంది, వెళ్దామా? యాడా? ఇక్కడే పక్కనే. ఇవా మనవరాలు పిలిచింది, జర్ర సైజు ఉండు మళ్ళీ వస్తా. ఎస్ గైస్, బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కామన్ మెన్స్ తీసుకుంటున్నారు. ఈసారి షో నార్మల్ గా ఉండదు, సీజన్ 9 ఒక రేంజ్ లో ఉంటుందని అయితే మాత్రం మనకు అందరికీ అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ నరసయ్య తాత గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆయన సెలెక్ట్ అయిపోయారు అని చెప్పి చాలా వీడియోస్ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. బట్ ఇక్కడ ఉన్నారు బయట అని తెలియట్లేదు. బట్ ఒక చిన్న చిట్ చాట్ అయితే చేద్దాము సుమన్ టీవీలో. సో బాబాయ్ రెడీయా? పద వెళ్ళిపోదాం అయితే. బాబాయ్ సుమన్ టీవీకి వచ్చేసాం. వచ్చినావా తల్లి? వచ్చిందట సుమన్ టీవీ కాడికి వచ్చిన గడప లోపలికి పోతా మా మనవరాలతో రామసంగా ముచ్చడి పెట్టి. రండి, మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళు బయట ఉన్నారు, మీరు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని మాకు కూడా క్యూరియస్ ఉంది బాగా. సో వెళ్ళిపోదాం పదండి. నరసయ్య తాత ఆయన వేషధారణతో అందరిని అట్రాక్ట్ అయితే చేస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన వ్యక్తి బయట ఎందుకు ఉన్నారు నాకైతే అర్థం కాలేదు. సో రైట్ నౌ అయితే నాతో పాటు నరసయ్య తాత ఉన్నారు. అసలు బిగ్ బాస్ లోపలికి వెళ్ళారా, సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ కాకపోతే ఎందుకు బయటికి సెలెక్ట్ అయిపోయారన్న మాటలు బయటకు వచ్చాయి. సో ఆ జర్నీ అంతా, ఆ విశేషాలంతా నరసయ్య తాతతో అడిగి తెలుసుకుందాం. నమస్తే నరసయ్య తాత. అమ్మా శనార్థి, ఎలా ఉన్నారు? ఏదో ఇట్లా ఉన్నా బతకలేక సావలేక. కాదు, అసలు ముందు మీ గురించి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలనుంది. హౌస్ లో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు బయట ఉన్నారు? అసలు ప్రాసెస్ లో సెలెక్ట్ అయ్యారా? అసలు మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? మీరు ఎందుకు బయట ఉన్నారు చెప్పనా? ప్రకృతిలో నివసించే ప్రాణులెన్నో ఉన్న పొట్ట కొరకే తిప్పలాబడెనురా, నీ కంచముల కనబడే రైతుకే పనిబడితే లంచమే నీ నోట వినబడెనురా.
పూట నోచుకొని పేదల పస్తులు అక్రమంగా అంతులేని నీ ఆస్తులు పోజినప్పుడు ఏవి నీ వెంట రావురా నీతోటి వచ్చేవి నీతి నిజాయితీరా. ఉందా నీతి నిజాయితీకి ఉందా ఈ సమాజంలో? అది మీరు చెప్పాలి. ఉన్నదా? ఇక సామాన్యులకు అవకాశం అన్నారు. నేను 18 ఏళ్ళు గొర్రె కాసి ప్రకృతి పాఠాలు నేర్చుకొని కష్టాలు కన్నీళ్ళు అవమానాలు ఎగతాళులు ఎన్నిటికి ఓడ్చుకొని కరువు కాలం వెళ్ళబోసి ఇవాళ పాటతోటి మాటతోటి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచుకుంటా సమాజంలో మార్పు రావాలని కంకణం కట్టుకొని ముందుకు పోతున్నా. మరి బిగ్ బాస్ హౌస్లో ఉండవలసిన నువ్వు అగ్ని పరీక్షలో అప్పుడే ఎందుకు వచ్చినావు తాత అంటే మరి నేనేం చెప్పా? నా తెలంగాణ మాండలికం వాళ్ళకి అర్థం కాలే, నా తెలుగు పాట వాళ్ళకి అర్థం కాలే. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా. ఈ మాట అన్నాక అసలు వాళ్ళు ముక్కో దిక్కు పెట్టిరు, మూడో దిక్కు పెట్టిరు. ఎవరు వాళ్ళు మరి వాళ్ళకు మరి ఎందుకంటే వాళ్ళు పొద్దున చేస్తే వాళ్ళ నోట్లే వాళ్ళ నాలుక మీద నాట్యం ఆడేది ఏందయ్యా అంటే ఇంగ్లీష్. నేను సామాన్యుడిని, మామ నాకు ఇంగ్లీష్ నేర్పలే, గయ్యే వాళ్ళు నేర్పించారు. గయ్యే రవితి గుంతం దాకా నేర్చుకున్నా, గదే తెలుగుని పట్టుకొని పాకులాడినా గట్ల నాకు తెలిసిన సాహిత్యంతో పాటలు పాడుతున్నా. ఇక మరి గాని నేను అర్థం చేసుకోమనవరాలా అంటే ఏంటి, మీరు భాష అనేది ప్రాబ్లంగా ఉండి మీరు బయటకు వచ్చేసారా? ఇప్పుడు ఏమంటారు చూడు, ఇక ఎట్లా చెప్పాలి నీకు ఇప్పుడు, ఎక్స్క్యూజ్ మీ, హలో హాయ్ అండి అని ఇక బుడ్డ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ కథ, ఇక అట్లా మరి ఏం కథ, ఇంకో కథ ఏందో, ఏ కథ ఏందో కానీ మొత్తానికైతే నర్సే తాత పాట ఒక శక్తి. నర్సే తాత పాట సమాజాన్ని మారుస్తుంది, ఒక చైతన్యం తీసుకొస్తుంది. అరే ఇంత ప్రతిభ ఉన్నది ఈ నర్సయ్య తాతకు, మనం ఒక వేదిక కల్పిస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని మార్చగలిగే శక్తి నర్సయ్య తాత పాటలో ఉంది అనేది మాత్రం వాళ్ళు గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. మరి నేనేం చెయ్య? అంటే చాలా మట్టుకి షోస్లో నాగార్జున గారు ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా తెలుగులో మాట్లాడాలని చెప్తారు. అంటే రియాలిటీ షో, అది కూడా తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయిన షో బిగ్ బాస్ అనేది. ఎప్పుడైనా ఎవరైనా ఇంగ్లీష్లో వాళ్ళు కాన్వర్జేషన్స్ చేసుకున్నా కూడా బిగ్ బాస్ వాయిస్ కూడా వస్తుంది, తెలుగులో మాట్లాడండి. మరి తెలుగుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా షోలో, మీరు చూస్తేనేమో అసలు నా తెలుగే ప్రాబ్లం అయింది అంటున్నారు. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. కానీ మరి ఏది అక్కడ కాకర బీకర అన్న పదాలే ఎక్కువ పడుతున్నాయి. కాకర బీకర అంటే గయ్యే ఇంగ్లీష్ పదాలే ఎక్కువ పడుతున్నాయి. అసలైన స్వచ్ఛమైన మచ్చలేని అచ్చమైన తెలుగు భాష అంతంత మాత్రమే వినపడుతుంది తల్లి. అందుకనే ఎక్కడ చూసినా తెలుగు పదాలు కనపడతలేవు, ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలు కనుమరుగు అయిపోతున్నాయి. పరభాష మోసుతోటి తెలుగు భాషకు బూజు పడుతుంది అనేది నాకు కనపడదు. అంటే నేను ఒక మట్టిలో పుట్టి మట్టితోని పోరాడి ఒక సామాన్య కుటుంబం, గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలుగు తప్ప ఇంగ్లీషు రాకపోయా. వాళ్ళు ఎట్లా అర్థం చేసుకున్నారు? నా మాట వాళ్ళకి అర్థం కాలేదా, నా భాష వాళ్ళకి అర్థం కాలేదా, నా పాట వాళ్ళకి అర్థం కాలేదా అనేది నాకు అనుమానం. ఓకే తాత, అసలు మీరు లోపలికి వెళ్ళిపోతున్నారని అయితే బయటికి అయితే అందరూ చెప్పుకుని ఉన్నారు. కొన్ని పేపర్స్లో కూడా నేను చూశాను, అగ్ని పరీక్షలో దాకా వెళ్ళినటువంటి నర్సయ్య తాత. ఓకే, మీరు ఫస్ట్ నుంచి గొర్రెల కాపరి అంటే అక్కడి నుంచి వచ్చారు, మీ ఫస్ట్ రూట్స్ అంటే అవే. మీరు ఒక రచయిత, పాటలు పాడతారు, జర్నలిస్ట్గా కూడా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వేషధారణ, గద్దర్ గారిని చూసాము, తర్వాత తీన్మార్ మల్లన్న గారిని చూసాము, తర్వాత ఈ వేషధారణలో మిమ్మల్ని చూస్తున్నాం. అంటే మీకంటూ మీరు ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకున్నారు. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక మీద బిగ్ బాస్ టీం నుంచే మీకు కాల్ వచ్చిందా? బిగ్ బాస్కు వెళ్ళాలనే కోరిక నాకు ఎందుకుందా? నాదొక పాట, ఒక రైతు పాట, పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక క్షణమైన ఎడబాసి ఉంటారా
ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు. ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా. ఈ పాట 9 నిమిషాల పాట తల్లి. నువ్వు యూట్యూబ్లో కొట్టుకున్నా ఇప్పుడు నీకు అది కనపడుతుంది. ఇంట్లో ఒక పదం ఏం రాసినాయంటే, ఒక్కసారే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకు రైతన్నా. అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఇంతమందిని కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు ఎట్లా అర్ధాంతరంగా ఆగమైపోతావు రైతన్నా అనేది ఒక పాట. ఈ పాటలో ఈ పదము గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి ఈ పాట విని ఆత్మహత్య చేసుకుంటాడు, బతికిపోయాడు. నా కాడికి వచ్చిండు, నీ పాట ద్వారా నేను బతికిన నరసయ్య అని నాకు ఫోన్ చేసి నన్ను కలిసి ఆ పాటను రికార్డింగ్ చేయించిన ఎవరైతే దానికి ఖర్చు పెట్టి రికార్డింగ్ చేయించిండో ఆయనని కలిసి సన్మానం చేసి ఇంటికి పోయి ఇప్పటికీ ఆయన వాళ్ళ మనవరాలు పెళ్ళి మనవని పెళ్ళి చేసుకున్నాడు. అంటే నేను బిగ్ బాస్కు ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే నా పాటలో ఏదో శక్తి ఉన్నది. ఈ శక్తి 10 మందికి ఇంకా దబ్బున పాకాలే, ప్రపంచానికి ఇది ఎగబాకాలే, ప్రచారం కావాలి, ఇంకా ఎంతోమంది ఆత్మహత్య చేసుకోకుండా ఆగాలి, మనోధైర్యాన్ని కల్పించాలి నా పాట. మరి ఇదంతా నాకు పెద్ద వేదిక అయితే బాగుంటుంది అనేది ఆలోచన చేసిన. అరే బిగ్ బాస్ అయితే ఎంతోమంది చూస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఇది చూస్తారే, దీని ద్వారా నా పాట ఇంకా కోట్లాది మంది జనాల్లోకి వెళ్ళిపోతుంది, ఒక మార్పు తీసుకొస్తుంది, ఒక చైతన్యం తీసుకొస్తుంది, ఒక మనోధైర్యాన్ని కలిగిస్తుంది అని. నీకు కాకపోతే ఇప్పుడు ఆ చెంచయ్య అనే మనిషి మాట్లాడి నా ప్రాణాన్ని కాపాడిండు నరసయ్య తాత పాటతోటి అనేది ఇగో నీకు ప్రూఫ్తో సహా ఉన్నది తల్లి. ఇప్పుడు సమాజంలో ఎన్నో పాటలు వస్తుంది, ఏంటో డీజే పాటలు, డించక పాటలు, ఎగిరి దునికే పాటలు, గంతులేసే పాటలు, రకరకాల పాటలు వస్తున్నాయి. నాకంటే ఎక్కువ నీకే ఎరక. కానీ ఇవాళ మార్పు, ఒక చైతన్యము, ఒక ప్రాణాలను కాపాడగలిగే అంత శక్తి సాహిత్యంతో కూడిన పాట, ఈ పాటకి ఇవాళ విలువ లేకుండా అయిపోయింది. బాబాయ్, మీరు మీ పాటని బ్రతికించుకోవడం కోసం ఒక పెద్ద ప్లాట్ఫామ్లో అయితే ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుందని అనుకున్నారు. అసలు బిగ్ బాస్ సెలెక్షన్స్ అనేవి ఒక ప్రొఫార్మా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. కామనర్స్ అయినా కూడా వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. అసలు కాల్ ఎలా వచ్చింది? అంటే మీకు కాల్ వచ్చిందా? మీరు ఎలా అక్కడ దాకా వెళ్ళారు? అసలు మీరు వెళ్ళారు, అగ్ని పరీక్ష వరకు కూడా వెళ్ళారని చెప్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది చెప్పండి. ఫోన్ చేసిర్రు, మాట్లాడినా, జూమ్ కాల్లో అడిగిర్రు, అలా సెలెక్ట్ అయినా. మళ్ళీ నాడు గ్రూప్ డిస్కషన్కి రావాలన్నారు, ఆడికి కూడా పోయినా, ఆడ కూడా మాట్లాడినా, అండర్ సెలెక్ట్ అయినా. అగ్ని పరీక్ష ఉంది రావాలన్నారు, పోయినా. అగ్ని పరీక్షలో బిందు మాధవి, నవదీపు, అభిజిత్ వచ్చిర్రు, జడ్జిలుగా ఉన్నారు, అడిగిర్రు. వాళ్ళు అడిగిన దానికల్లా మాట్లాడినా. అసలు బిగ్ బాస్కు ఎందుకు రావాలనుకుంటున్నాం అన్నారు. అంటే నేను ఆడ తాడుకు వచ్చేది, తవులకు వచ్చేది, గుంజకెందుకమ్మ గుంజులాట శ్రీముఖి, నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే బిగ్ బాస్కు ఎందుకు రావాలనుకుంటున్నావు అంటే నేను ఏం చెప్పాలి నీకు? అలా ఉన్న కథ ఏంది? ఆ కథ నాకు ఎరకలేని కథ, నేను చూడని కథ అని నేను చెప్పిన. ఇక కొన్ని పాటలు పాడమన్నారు. నేను పాట కానీ, ఆట కానీ, మాట కానీ పాడమన్నారు, పాడినా. నువ్వు ఏ రకంగా నువ్వు ఎంటర్టైన్ చేస్తావు బిగ్ బాస్లో అని. నేను ఇప్పుడు మిమ్మల్ని నవ్వుపియాలనా? ఇప్పుడు నిన్ను కూడా నవ్విస్తా, సువర్ణను కూడా నవ్విస్తా నేను. ఓ ఫేస్బుక్, మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ఇక కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా, ఆఖరికి మా సువర్ణ అయినా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఓ అమ్మా, ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్బుక్ వారి కడుపు చల్లకుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు, ఇదే పని పెట్టిర్రు. అంతేందుకు అమ్మో సువర్ణ అంటే మళ్ళీ నువ్వు నా మీద కోపడవు, నా ముసల్దాన్ని తీసుకో, నేను పొద్దుగా లేచి బయకాడికి పోవాలనా? పొద్దుగా లేచి శాశ్వత పెట్టే, పొయ్యి అంట పెట్టా అంటే పొయ్యి మీద సర్వ పెట్టే, పోనొస్తే మురువ పెట్టే,
ఇంటకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే శిల్పిగా శిల్పీలు పెడుతుంటే చుట్టాలు పెరగబట్టే ఒక గిసవంటి కథ నడుస్తుంది. ఇక మరి ఈ పాట విన్నాక గిసోని పాటలు విన్నాక నవరా వచ్చింది, మురిపోయి రాదా? వచ్చింది. ఇక మరి ఇంకేం కావాలి? ఏడుపు రావాలనా? అంటే ఏడవాలనా? ఏంటి ఏడిపిస్తావు ఇప్పుడు? అదే నవ్విస్తావా ఏడిపిస్తావా? ఇప్పుడు నీకు నవ్వు వచ్చిందా? నవ్వు వచ్చింది. ఇప్పుడు నీకు ఏడుపు కావాలనా? వద్దు, బట్ చూద్దాం, ట్రై చేద్దాం. మీరు ఏడిపిస్తారో చూద్దాం. అయితే ఇప్పుడు నేను ఏడుస్తానా మీరు చేసేదాని తర్వాత? చూద్దాం. కొండలోన కాడెట్ల దున్నుకుంటూ కన్నడతో కొండల పిండి చేసి పగలనగా రాత్రనగా ఎండనగా వాననగా ఒళ్ళు వంచి చెమటగా తినగాని కడుపు నిండా బతికే అయిపోతుందిరా. ఈ ఆనదేవుడు ఏమంటారు చూడు, ఈ ఆనదేవుడు నిన్న మొన్నటిదాకా అర్రల పడుకుండు, ఇప్పుడు ఎక్కడిదక్కడ ఎగవాకి ప్రపంచం అంతా పగ్గం పాడు చేస్తుండు. అన్నదాతలు అయితే నిన్న మొన్న పంట పొలాలు ఎండిపోయి ఆగమయ్యారు, ఆగం పచ్చులయ్యారు, దిక్కులేని పచ్చులయ్యారు. ఇప్పుడు పాపం ఆ పంట పొలాలు ఈ వరదలకు ఈ వాగులకు పొర్లి ఎక్కడికక్కడ పాతాల లోకంలో గంగల కలిసిపోతున్నాయి. తల్లి వద్దు తాత, ఏడ్చాను అంతేనా? చాలు, కనపడలేను, లోపల ఏడ్చాను. పైకి ఏడిస్తే బాగోదు కదా, మేకప్ పోతుంది. చూసిన. అయితే మీరు నవ్వించగలరు, ఏడిపించగలరు, మీరు మీ వరకు ఎలా ఎంటర్టైన్ చేయగలరు. అసలు ఇక్కడ ఏం జరిగింది? 3 జడ్జిలు పెట్టారు. బిందు మాధవి ఉన్నారు, నవదీప్ ఉన్నారు, అలాగే అభిజిత్ ఉన్నారు. అసలు అక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్? ఎలా మీరు బయటకు వచ్చేసారు? ఆ ప్రాసెస్ ఏం జరిగింది? అసలు ఎన్ని రోజులు ఉన్నారు లోపల మీరు? అయితే టాస్కులు కూడా ఉంటాయి కదా తాత అని శ్రీముఖి. అరే నేను ఎండకి ఎండినోని ఆనకు నాణ్యోని టాస్కులు నాకు లెక్కనమ్మా, టాస్కులు కూడా నేను ఆడతా అని అంటే అగో ఆడ ఆ ఇనుప బొంగులు ఉన్నాయి, వాటి పట్టుకొని ఏలాడా అన్నది. ఏలాజ్ఞ ఎగిరినా అందుకున్నా ఏలాజ్ఞ. టాస్కులు కూడా నేను ఆడగలుగుతా, నేను ఎదుర్కోగలుగుతా, నేను నిలబడగలుగుతా అన్న. అదొకటి అయింది. ఈ ఏదైతే ఇప్పుడు ఎంటర్టైన్ అన్నది కదా, ఎంటర్టైన్ అంటే నేను గదే చెప్పిన. ఎంటర్టైన్ అంటే నేను నవ్విపిస్తా, ఏడిపిస్తా, ఏమైనా చేయగలుగుతా, ఆ దమ్ము నాలో ఉంది అన్న. ఇక మరి వాళ్ళు ఏమనుకుర్రో ఏం కథో కానీ నీ మాటలకు తెలంగాణ మాటలిక, నీ మాటలకు నీ పాటలకు శనార్థి మంచిగా ఉంది. నీ యాస బాగుంది, నువ్వు మాట్లాడే విధానం బాగుంది, నువ్వు పాటలు పాడే విధానం బాగుంది, కానీ ఈ బిగ్ బాస్ షోకు నువ్వు పనికిరావేమో అని అన్నారు. అంటే ఇక నాకు అనిపించింది, ఇక మరి బిగ్ బాస్ షోకు పనికిరావేమో అంటే మరి సామాన్యుని కామనర్సుని సామాన్యుని తీసుకుంటామన్నారు. మరి నేను అన్ని తీరులా ఉన్నోని, నేను కష్ట నష్టాలను కన్నీళ్ళని దిగమింగుకుంటా కరువు కాలం చూసుకుంటూ వచ్చినోని, ప్రకృతి పాఠాలు నేర్చుకున్నోని, ఇవాళ ఇంత దూరం వచ్చినాక వీళ్ళు సామాన్యునికి అవకాశం ఇస్తామని అన్నోళ్ళు మరి ఏడు సామాన్యునికి అవకాశం కనపడుతుంది ఇక్కడ అనేది నా అంతరాత్మకు అనిపించింది. మీరు అక్కడ దాకా వెళ్ళారంటే సామాన్యుడికి అవకాశం ఇచ్చినట్టే కదా తాత. 2 రోజులు 3 రోజులు ప్రాసెస్ జరిగింది కదా, మరి జరిగినప్పుడు మిమ్మల్ని కామన్ మెన్ గానే తీసుకున్నట్టు కదా. అంటే తర్వాత ఏం జరిగిందని మీరు అనుకుని ఉంటారు. తర్వాత అంటే ఏదో అంటే ఇక వాళ్ళ మనసులో ఏముంది మనం ఎట్లా చెప్పగలుగుతాం తల్లి. ఏదో జరిగింది, ఇక వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళకు ఇంకే ఏం కావాలనుకుంటుర్రో, ఇంకా ఎట్లా చేద్దాం అనుకుంటుర్రో లోపడి ఎవరన్నా నేను ఎట్లా చెప్పగలుగుతా ఏం జరిగింది అనేది. ఇక అది అన్యం పుణ్యం భగవంతుడికి ఎరక. అయితే ఇప్పుడు అక్కడ 3 జడ్జెస్ ఉన్నారు కదా, ఆ రోజు టాస్క్లు అంటే మీరు పైన ఎక్కడం అదంతా చేశారు, అదంతా ఓకే. తర్వాత ఇంకేమైనా చేయించారా, ఇంకేమైనా అడిగారా? టాస్కులే చెప్పారు, టాస్కులు చేసిన అవి. ఇంకా ఇది నువ్వు ఎట్లా బిగ్ బాస్లో నువ్వు ఎట్లా ఇది చేయగలుగుతావు అంటే నా ఆటతోటి నా మాట వినిపించిన. ఇక అంతలోనే వాళ్ళు ఇక గదే మాట అన్నట్టుగా. అంటే ఇప్పుడు చివరిగా మీరు కంటిన్యూ అవ్వట్లేదు అని మీకు ఎట్లా తెలిసింది? వాళ్ళు ఎలా చెప్పారు? అంటే చెప్తామని కూడా అన్నారు, చూద్దాం మరి. అంటే నువ్వు పనిగా అంటే పాటలు బిగ్ బాస్ షోకు పాటలు అక్కరకు రాబో అన్నట్టుగా కొంచెం ముక్కిరిసిరు. ఇంకోటి ఏంటంటే నాకు ఇంగ్లీషు చదివి తెలుగు మర్చిపోకురా అన్న కాడనే వాళ్ళు ముక్కిరిసిరు. అంటే ఎందుకు ఇంగ్లీషు భాష మీద అంత ప్రేమ ఉంది, తెలుగు భాష మీద లేదా? మరి అమ్మ భాష ఉమ్మనీరు లాంటిది అంటారు. మరి తెలుగు భాషకు నాలాంటి సామాన్యుడు తెలుగు భాష పట్టుకొనే వస్తాడు కదా ఎక్కడైనా. ఇంగ్లీష్ అంటే మరి మేము పెద్ద చదువులు చదవలేదు, మా అయ్య మామ చదివించలేదు. తెలుగు భాషే మాకు పంచప్రాణము, తెలుగు భాషే బోవెట్టింది, తెలుగు భాషే అంత చూపింది, అన్నిటికీ దారులు చూపింది తెలుగు భాష అని దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. అయితే తాత
అంతకుముందు సీజన్లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటూ లోపలికి వెళ్ళాడు. తీరా చూస్తే విన్నర్ అయిపోయాడు. మరి అతను కామనర్, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది, తనకు తను ప్రూవ్ చేసుకోవాలని ఒక కోరిక ఉంది. అన్ని టాస్కులు గెలిచాడు, అసలు లాస్ట్ వరకు ఉంటాడని ఎవరు ఊహించలేదు. టాప్ 5 దాకా వెళ్ళడం ఒక ఎత్తు అయితే టాప్ 5 నుంచి విన్నర్ అయ్యాడు. అప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది, రియాలిటీ షోస్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ మన వెంటే ఉంటుంది అని ఒక నమ్మకం వచ్చింది పల్లవి ప్రశాంత్. మరి ఏం చెప్తారు? మరి ఇప్పుడు చూస్తే ఇట్లా జరిగింది అంటున్నారు మీ విషయంలో, మరి మీరేం చెప్తారు? ఇప్పుడు బిగ్ బాస్ షోలో అనేది నటన ఉండాలన్న. ఇప్పుడు నేను నా లెక్కనే ఉంటా. నర్సయ్య తాత అనేటోడు సామాజిక సేవనే కోరుకుంటాడు, సామాజిక సేవే చేస్తాడు, జనాల మేలే కోరుకుంటాడు. అంటే నర్సయ్య తాత అనేటోడు 10 మందికి ఎక్కడికి వచ్చే పని చేస్తాడు, నిజంగానే ఆయన ఎట్లుండాలో గట్టిగా ఉంటాడు అనేది నేను చూపించుకున్నాడు. మరి అక్కడ నటన కూడా చేయాలంటే నేను నటన కూడా నాకు వస్తాయి నటన. కానీ అందులో పోయినాక నర్సయ్య తాత ఏంది, సమాజానికి సేవ చేసే గుణం ఉన్నాడు. అందులో పోయినాక చిత్రరేఖకుని కంచెలో కులికులొలికిన కలికివా, శిల్ప భావన ఉలిముల నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, ఆహా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయరాశివా ప్రభాత గీతివా అని అమ్మాయిల తోగ పట్టుకొని తిరుగుతుండు, ఏంది కథ అని భాగవతం మళ్ళీ నాకు వంట కట్టరా. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ఇక సెల్ఫీలు వీడియోలు తీసుకుంటా రైతుకు ఆదరణ లేదా, రైతు బిడ్డకు ఆదరణ లేదా అనేది బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరే ఆయన కూడా పోయిండు. అందులో పోయినాక ఏం భాగవతం నడిచింది, జనాలకు ఎరికే కదా. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఏం చేసిండు, ఇది నేనంటున్న మాట కాదు, లోకమంతా కూడా ఎక్కువస్తుంది ఈ మాట. అంటే నటించే వాళ్ళకు అలా ఇది ఉంటుందేమో అనిపించింది. అంటే నిజంగా నీతిగా నిజాయితీగా నిజంగా మన విలువల్ని మనం కాపాడుకుంటూ మనం ఎట్లా ఉండాలో రోజువారీ జీవితంలో గట్లే ఉండాలి అనేటోళ్లకు వాళ్ళ స్థానం లేదేమో అనిపించింది. పల్లవి ప్రశాంత్ నేను గెలిస్తే, నేను విజేతనైతే రైతులని కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా, నేను సాయాలు చేస్తా, దాన ధర్మాలు చేస్తా, ఎన్నో రకాలుగా అన్నాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రైతులకు ఏం చేస్తుండు, ఏం చేసిండు? అంత ఎరికి, లోకానికి అంత ఎరికి. సరే, ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలను తీసుకుంటున్నారు, కామన్ మెన్స్ని తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు అసలు ఎవరెవరిని తీసుకుంటున్నారు, ఏ ప్రాసెస్లో తీసుకుంటున్నారు, మీకు ఒక అవగాహన వచ్చిందా? బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలో ఒక అవగాహన వచ్చిందా మీకు? అమ్మా నువ్వు గట్టి తల్లివే సువర్ణ తల్లి, నువ్వేదో తాత కాడించలేదో గుంజుదాం అని ఉన్నది నీ మనసులో. కానీ ఇప్పుడు నేను ఎట్లా చెప్తా, ఇప్పుడు అది జగమెరిగిన సత్యం అనేది, అది ఏందనేది ఎట్లా అనేది ఇక అది నేనెట్లా చెప్తా అది. సరే, మరి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే బాండ్లు రాస్తారు సెలెక్ట్ అయిపోతే అని అంటుంటారు, అదేంటి మరి? అదేమైనా చెప్పారా మీకు? బాండ్ సెక్షన్ కానీ రైటింగ్స్ కానీ ఏమైనా చెప్పారా? బాండ్స్ అంటే అగ్ని పరీక్షకు బాండు రాపించుకుని సంతకాలు చేయించుకున్నారు అగ్ని పరీక్షకు. ఇక మళ్ళా బిగ్ బాస్ హౌస్ లో పోయేటప్పుడు ఏంటా బాండ్ ఏంటి, ఏం రాపించుకున్నారు అందులో, ఏం సంతకం? అది అంటున్నా, అగ్ని పరీక్ష వెళ్లే ముందు బాండ్ రాయించుకున్నారు అన్నావు కదా, అదేంటి అంటున్నా? అది అంటే మీరు ఇట్లా అగ్ని పరీక్షకు మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయినట్టుగా ఆ ప్రాసెస్లో వాళ్ళు సైన్ తీసుకున్నారు. సరే, ఈ 3 రోజులు ఉన్నానంటున్నావు, మరి ఊరికే అయితే చేయించుకోరు కదా, రెమ్యునరేషన్స్ ఇస్తారు. రెమ్యునరేషన్స్ ఏమైనా మాట్లాడారా? ఏమి ఇవ్వలేదు తల్లి, రూపాయి ఇవ్వలే. వెహికల్ ఛార్జ్ కూడా ఏమి ఇవ్వలే. ఇయ్యనమాట మనం పెట్టంటాం, ఇవ్వలే. ఇది యథార్థం. వాళ్ళు ఒక రూపాయి ఇవ్వలే. అలా ఉన్నందుకు కూడా పైసలు వాళ్ళు ఏమి ఇవ్వలే. మరి 3 రోజులు ఎక్కడున్నారు మీరు? అంటే నేను అప్ అండ్ డౌన్ చేసిన, పిలిచినప్పుడు వెళ్ళడం, మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారా? అంతే. ఓకే. ఈ బిగ్ బాస్ దూరంగా ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎన్నో పక్కన హోటళ్ళలో ఎన్నో రూములు ఇచ్చిరట. పక్కన దగ్గర ఉన్న వాళ్ళకైతే వచ్చిపోయి. చాలా మంది కామనర్స్ ఉన్నారు ఈసారి, వాళ్ళకి అసలు ఎలిమినేషనే లేదు అని బయట మాటలు వింటూ ఉన్నారు. అంటే కామనర్స్కి మాత్రం కొంత టైం వరకు ఎలిమినేషన్ లేదట, ఈ కంటిన్యూ హౌస్లో ఉండొచ్చు, వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వెళ్ళారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు కామనర్స్? మీకు ఏమన్నా ఐడెంటిఫై చేసే ఫేసెస్ ఉన్నారా? ఎవరన్నా గుర్తుపట్టారా మీరు? కామనర్స్ అంటే ప్రసన్న అని ఉండడు పిల్లగాడు, ఆయనకు ఒకటే కాలు ప్రోమోలో చూసాను. ప్రసన్న. శ్వేతా శెట్టి అని ఒక అమ్మాయి, ఆమె యూకేకి వెళ్ళి వచ్చిందట. ఆమె ఉన్నది.
ఇంకా పోతే కల్కి అనే ఒక అమ్మాయి, ఈమె మన అనూష రత్నం అనే ఆ పిల్ల వరంగల్, వాళ్ళ నాన్న లేడంట, పాపం ఇద్దరు అక్కజల్లేళ్ళు, ఈమెనే జీవనోపాధి. ఇంకా ఓ పిల్లగాడు పవన్ అని ఓ పిల్లగాడు ఉన్నాడు. సరే, బిగ్ బాస్ మొత్తానికి అయిపోయింది కాబట్టి బయటికైతే వచ్చేసారు. మరొక మంచి ఆపర్చునిటీ రావాలని మేము సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ చేతిలో విద్య ఉంది, మీకు సాహిత్యం అంటే ఇష్టం. సో తెలంగాణ యాస కావచ్చు, భాష కావచ్చు, పాటలంటే ప్రాణం కాబట్టి మీ పాటలతో చనిపోదాం అనుకున్న వాళ్ళు కూడా బ్రతికించేశారంట. సో అలాంటి రికార్డ్స్ ఉన్నాయి. దట్టు కేసీఆర్ గారే కలవడం జరిగింది. గొర్రెల కాపరి అంటే గొర్రెల మీద పాట రాసినందుకు గాను ఆయనకు నచ్చి వాళ్ళు మిమ్మల్ని పిలిపించారట, కలిశారట. ఒకసారి ఆ కేసీఆర్ గారితో ఆ కలిసిన సంభాషణ ఏమైనా ఒకసారి గుర్తు చేసుకుంటారా? అయితే వాస్తవంగా నేను ఈ గొర్రెల స్కీమ్ ఉంది కదా, అది దాని మీద ఒక చిన్న పాట పాడి సోషల్ మీడియాలో పెడితే అది బాగా షేర్ చేసిరు, అందాకపోయింది. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న, 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ముందు జోరు, పండుగ చేద్దాము రోటెల్యము కళ్యము, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం, ఈ ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం, ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం, పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు, 75% సబ్సిడీ ఇస్తాడట, అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము, 25% వడ్డీ కూడా లేదాట, గొల్ల కుర్మ జన్మ ఇక ధన్యము. ఈ పాటకు బాగా ఆయనే అబ్బా భలే రాసిండే, తీసుకురాలి అని 3 రోజులు కలవరి ఇచ్చిండట. ఇక నాకు ఆయన దేశపతి శ్రీనివాస్ ఫోన్ చేసిండు, పోయినా ఇక మంచిగానే మాట్లాడిండు, సేపు అది మాట్లాడి ఇంత బుక్కడ బువ్వ పెట్టిండు, ఇక ఇల్లు వచ్చిండు. ఓకే, సో నర్సయ్య తాత, మా సుమన్ టీవీకి వచ్చి మాతో చాలా విషయాలు పంచుకున్నావు. నీ వేషధారణకి అలాగే తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమకి సో మేమందరం ఎప్పటికీ నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాము. సో ఏదైతే మీరు జర్నీ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏది ఆశించి స్టార్ట్ చేయలేదు, బట్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మోటివేషన్గానే ఉన్నారు. మీకు నచ్చింది చేసేవారు, మీకు నచ్చంది చేసేవాళ్ళు కాదు. చాలా మంది అంటే ఒక్కోసారి నచ్చకపోయినా కూడా అవి చేస్తారు మన అవసరం కాబట్టి అని, కానీ మీరు దేనైతే నమ్ముకున్నారో దాన్నే కొనసాగుతూ ఉన్నారు. సో ఇది పోయింది అని కాకుండా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నర్సయ్య తాత మా సుమన్ టీవీకి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ధన్యవాదాలు తల్లి, మీకు మీ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా. నర్సయ్య తాత ఒకటి ఏంటంటే, ఏదో ఒక రోజు ఒక విస్ఫోటనం అయి బయటకు వస్తాడు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నన్ను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఈ అవకాశం కల్పించిన మీకు, మీ సుమన్ టీవీ యాజమాన్యానికి శనార్థులు. సో ఎప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరిదైనా కూడా మాట్లాడేటప్పుడు ముందు మేము నమస్కారం అంటారు, మీరు శరణార్థులు అంటారు. సో ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ అందరికీ మీ భాషలో, మీ యాసలో, మీ తెలంగాణ భాషలో అందరినీ నవ్విస్తూ ఒక శరణార్థులు అంటూ అందరికీ ఒకసారి నువ్వు విష్ చేసే ఒకసారి. ఇంటున్నారునా సుమన్ టీవీ, ఓ నీ దండం పెట్టి మొయ్యిన మోతం మోగుతుందట సుమన్ టీవీ కథ. ఇక మరి ఏమంటారు చూడు, వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం, అక్షరాల ఎంత నిజమో. ఇక మరి సుమన్ టీవీ కూడా గసవంటి ముచ్చట్లు బయటకు గుంజుకొస్తుంది, గసవంటి ముచ్చట్లని మంచిగా బయట పెడుతుంది. మొత్తానికి నిజాలను నిర్భయంగా చెప్పుకుంటా ముందుకు సాగుకుంటా పోతుంది ఈ సుమన్ టీవీ. అందుకనే సుమన్ టీవీ ప్రేక్షకులకు మళ్ళొకసారి నర్సయ్య తాత శరణార్థులు. శరణార్థులు తాత, థ్యాంక్ యూ సో మచ్.